అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ పిల్ల. మన గుజరాత్ పిల్ల యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ భోగభాగ్యాల భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. సూరత్లో నేనున్నప్పటి నుంచి ఎప్పుడూ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ టైం ఈసారి మా సొసైటీలో ఏర్పాటు చేశారు. ఆ పోటీలో నేను పాల్గొన్నాను. నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. పూర్తి డీటెయిల్స్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఉదయాన్నే తొందరగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంటి ముందు ఇలా చిన్నగా ముగ్గు వేసుకున్నాను. తర్వాత హనుమాన్ మూవీకి వెళ్ళాము అందరము. హనుమాన్ మూవీ చాలా బాగుంది. పిల్లలతో కలిసి చూడాల్సిన మూవీ. కొంచెం కూడా బోర్ లేదు, చాలా బాగుంది అసలు. ఇందులో హీరో తేజ చాలా బాగా యాక్టింగ్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్గా అనిపించలేదు. అప్పుడే సినిమా అయిపోయిందా అనిపించింది. ప్రతి ఒక్క సీను చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, మనసుకి బాగా నచ్చుతాయి. మీలో ఎవరైనా చూడకపోతే చూడాలా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి. ఈ పండుగ టైంలో కరెక్ట్ మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. సూరత్లో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు. థియేటర్ ఫుల్ అయిపోయాయి. అన్ని థియేటర్స్లో ఫుల్గా నడుస్తున్నాయి, ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా. మేము 9 గంటలకి షోకి వెళ్ళాము. మేము వెళ్ళి మూవీ చూసి రిటర్న్ ఇంటికి వచ్చేసరికి 2 అయిపోయింది. మేము మార్నింగ్ లైట్గా కమన్ అని దొరుకుతుంది, ఇక్కడ ట్రెడిషనల్ రెసిపీ. మార్నింగ్ టిఫిన్లోకి తింటారు, అది కొంచెం తిని బయలుదేరాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హెవీగా వంట చేసుకోవడం ఎందుకులే అని ఆలు పోహా చేశాను. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చూసే వాళ్ళకి తెలుసు, నేను ఎక్కువగా ఆలు పోహా చేస్తాను. మా ఇంట్లో పిల్లలు మేము అందరం ఇష్టంగా తింటాము. అటుకులు తడిపి నానబెట్టుకొని ఆలు మనం పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్మాలోకి పోపు వేసుకున్నట్టు పల్లీలు అన్నీ వేసుకొని ఆ తర్వాత తడిపిన అటుకులను ఇందులో వేసేసుకొని ఫైనల్గా ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. 10-15 నిమిషాల్లో అయిపోతుంది. మేము మూవీకి వెళ్ళొచ్చేసరికి మాకు ఆకలి ఎక్కువగానే అయింది. వంట చేసేసరికి ఎక్కువ టైం పట్టుద్ది, తొందరగా అయిపోతుంది, తినేయచ్చు అని మళ్ళీ మేము సాయంత్రం హోటల్కి వెళ్దాము అన్న ప్లాన్ ఉంది. అందుకని మళ్ళీ ఇప్పుడు ఏమైనా వంట చేసినా వేస్ట్ అయిపోతాయి, మిగులుతాయి అన్నట్టు నేను లైట్గా ఈ పోహా చేసేసాను. అందరికీ కరెక్ట్గా సరిపోయింది, తిన్నాము. 3 తర్వాత ముగ్గుల పోటీ ఉందని చెప్పారు. అందుకని ఏమేం రంగులు కావాలో తీసి పెట్టుకొని ఇక్కడ ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొనడానికి వచ్చాము. నేను ఇంటి ముందు అయితే మామూలుగా గీతల ముగ్గు వేసి నవధాన్యాలు, పువ్వులు, అలాగే రేగిపళ్ళు వేశాను. గొబ్బెమ్మలు అయితే పెట్టలేదు, ఎందుకంటే దొరుకుతుంది ఆవు పేడ మనం వెళ్తే, కానీ ఇంటి ముందు అసలు ప్లేసే ఎక్కువ ఉండదు నడవడానికి. వేసిన ఆ చిన్న ముగ్గే పిల్లలు అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇంట్లోకి బయటికి 10 సార్లు తిరిగితే తొక్కి మొత్తం కాళ్ళతో ఇంట్లోకే వస్తుంది. మళ్ళీ గొబ్బెమ్మలు తెచ్చి పెడితే ఇంకా పిల్లలు తొక్కుతారు, అంత ఆగమాగం అయిపోతుంది అని తెచ్చి పెట్టలేదు. నేను వేసిన ముగ్గు ఈ ముగ్గేనండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. నేను రైతు థీమ్తో తీసుకున్నాను. ముగ్గు అవుట్లుక్ చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం అండి మా సొసైటీలో ఇలా ముగ్గుల కాంపిటీషన్ పెట్టారు, ఎప్పుడు పెట్టలేదు. తెలుగు వాళ్ళు ఎక్కువగానే ఉన్నారు కానీ ఎప్పుడూ ఆర్గనైజ్ చేయలేదు. మన తెలంగాణ, ఆంధ్రాలో అయితే ప్రత్యేకంగా ముగ్గుల కాంపిటీషన్స్ ఏదైనా సంస్థ వారు కానీ, పత్రిక వారు కానీ, న్యూస్ ఛానల్స్ వారు కానీ ఎవరైనా చాలా పెద్ద ఈవెంట్ లాగా ఆర్గనైజ్ చేస్తారు కదా, అలా ఇక్కడ జరగదు. నాకైతే చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం చాలా ఇష్టం. చూడండి ముగ్గు అవుట్లుక్ బాగా వచ్చింది కదా. పొలం నుండి రైతు పని చేసుకొని నాగలి భుజాన వేసుకొని, అలాగే ఆవుతో సహా రైతు భార్య పొలంలో పని చేసుకొని ఆవుకు గడ్డి తీసుకొని నెత్తి మీద పెట్టుకొని ఇంటికి వస్తున్నారు. కింది వైపు రామ మందిరం వేశాను. స్కై కలరు బ్లూ ఉంటుందని బ్లూగా వేశాను. అలాగే సూర్యుడు బ్లాక్ కలర్తో చిన్నగా పక్షులలాగా వేశాను. మొత్తానికి పూర్తిగా నేను ఎలా వేయాలనుకున్నానో అలా అయితే వేయలేదు, ఎందుకంటే టైం సరిపోలేదు. ముందు 2 గంటలు అనుకున్నాము, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత 1 అవరే అన్నారు. నాకు ఇచ్చిన బాక్స్ ఉంది కదా, ఈ ప్లేస్ మొత్తం నేను నింపాలి అనుకున్నాను. ఇంకా కొంచెం కాన్సెప్ట్ ఇంకా వేరే ఉండే,
నాకు ఎంతైతే ముగ్గు వేయడానికి ప్లేస్ ఇస్తారో ఆ ప్లేస్ అసలు ఖాళీగా ఉంచొద్దు, టోటల్గా మొత్తం ఫిల్ చేయాలి. ఈ టోటల్గా ఫిల్ చేసే ప్రాసెస్లో ఇంకా కొన్ని కాన్సెప్ట్లు కూడా తీసుకున్నాను. అన్ని వైపులకి మధ్యలో ఇలా రైతు ఫ్యామిలీ వేసి చుట్టూ ఇంకా వేరే కాన్సెప్ట్లు ఆలోచించి పెట్టుకుంటేనే, కాకపోతే 2 hours ఇస్తే నాకు కరెక్ట్గానే సరిపోయేది. 1 hourలోనే చేయాలి అంటే నాకు టైం సరిపోలేదు. అందుకని రైతు ఫ్యామిలీ వరకు పర్ఫెక్ట్గా వేసేసాను. తర్వాత ఒకవైపు రామ మందిరం వేశాను. టోటల్గా మొత్తం ఫిల్ చేస్తే మాత్రం ఇంకా అవుట్లుక్ చాలా గ్రాండ్గా వచ్చేది. ఇప్పుడు పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ శారీస్ ఇచ్చారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వాళ్ళకి మాత్రం వేరే గిఫ్ట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇస్తున్నారు కదా, తనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. వాళ్ళ డాటర్ వేశారు ముగ్గు, రచ శిరీష అని. తనకి చిన్న బాబు ఉంటే తన ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ వచ్చి థర్డ్ ప్రైజ్ తీసుకున్నారు. ఇప్పుడు తీసుకుంటున్నారు కదా, వీళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎంచమూరి అనిత తన పేరు. ఒకరిని హెల్ప్ కోసం తీసుకోమన్నారు, ఒకరిని సపోర్ట్ కోసం తీసుకోమన్నారు. అందుకని ఇద్దరికి కల్పిస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ అయితే మనకు వచ్చేసింది. అయితే ఒక దేశానికి వెన్నెముక లాంటి వారు కాబట్టి ఆ స్ట్రక్చర్ అలా ఉన్నటువంటి మంచిగా ట్రైన్ చేసిన వాళ్ళు. సూపర్ సూపర్, వెరీ గుడ్. సార్ ఇన్నారు అందరూ వినాలి మెసేజ్. మీరు అందరూ టీమ్ మెంబర్ చూడాలి. టైం తక్కువగా ఉండేసరికి ఇద్దరు హెల్పర్స్ తీసుకున్నారు అందరూ. మనిష, శ్రావణి నాకు ఇద్దరు హెల్ప్ చేశారు కలర్ ఫిల్ చేయడానికి. తర్వాత అందరినీ కలిపి ఒక గ్రూప్ ఫోటో తీశారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాను. కాపర్ మగ్ ఇచ్చారు, వాటర్ మగ్. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇచ్చారు. నేను ఇది అసలు ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ మీద అందరికీ కేర్ ఎక్కువైపోతుంది కదా. ఇలాంటి వాటిలో వాటర్ తాగితే హెల్త్కి మంచిదని చెప్తారు కాబట్టి నేను తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే చూడలేదు. కరెక్ట్గా నాకు యూస్ అయ్యే వస్తువే ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ముగ్గుల పోటీ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు చాలాసార్లు 26 జనవరికి 15th ఆగస్ట్కి ముగ్గుల పోటీలు పెడితే అప్పుడప్పుడు ప్రైజ్లు వచ్చాయి. కాకపోతే స్కూల్లో జీకే బుక్స్, కంపాక్స్ బాక్స్లు అలాంటివి ఇచ్చేవారు. ఇప్పుడు ఇలాంటి గిఫ్ట్ వచ్చింది కదా, ఫస్ట్ టైం. చాలా బాగా అనిపించింది. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ. ఇలా అందరి సంతోషం కోరుకునే వారే ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మనం ఎవరి సంతోషం అయితే కోరుకొని అన్నిటికీ ఓర్చుకొని బ్రతుకుతామో వాళ్ళ వల్లే మనం ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటాము. మనం చేస్తున్న పని తప్పు కానంత వరకు ఎవరేమనుకుంటారా అన్న మాట పక్కన పెట్టి మనకు నచ్చినట్టు మనం బ్రతకడమే ఈ రోజుల్లో చాలా మంచిది. సొంత అనుభవంతో వచ్చిన మాటలు ఇవి. మారే కాలాన్ని బట్టి మనము మారాలి. ఓర్చుకొని బతకడం మానేసి ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి. మనం ఓర్చుకొని బతుకుతున్నంత వరకు మనల్ని ఎవరో ఒకరు తలదించుకునేలా చేస్తూ ఉంటారు. జీవితం మొత్తం తలదించుకోలేం కదా, అందుకని ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి. ఎక్కువ మాట్లాడేస్తున్నాను ఫ్రెండ్స్, ఏంటో చెప్పాలనిపించింది మన ఫ్యామిలీ మెంబర్స్కి, అందుకని చెప్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్తే భోగి రోజు వీడియో ఇది, సాయంత్రం వీడియో. మార్నింగ్ అయితే లేచి ఇంట్లో పూజ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత హనుమాన్ మూవీకి వెళ్ళొచ్చి ముగ్గుల కాంపిటీషన్లో పాల్గొని ఇంటికి వచ్చేసరికి 6 అయిపోయింది. తర్వాత 8 వరకు కొంచెం టైం తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా హోటల్కి వెళ్దామని బయలుదేరాము. ఎప్పుడు వెళ్ళని కొత్త హోటల్కి వెళ్దామని సెర్చ్ చేసాము. మా ఇంటి దగ్గర నుంచి ఒక 20 minutes డిస్టెన్స్లో సాతియా రెస్టారెంట్ అని ఒకటి కనిపించింది. ఓపెన్ రెస్టారెంట్ ఇది, అన్లిమిటెడ్ ఫుడ్ రెస్టారెంట్. చాలా బాగుంది, అంటే సింపుల్గానే ఉంది కానీ బాగుంది. 22 రకాల ఫుడ్ ఐటమ్స్తో ఇక్కడ వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఈ హోటల్ ఎలా ఉందంటే పార్టీ ప్లాట్ లాగా ఉంది ఓపెన్గా.
ఇక్కడ 3-4 సెక్షన్స్ సెట్ చేసి పెట్టారు. ఎంగేజ్మెంట్, అలాగే రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, ఇలాంటి ఈవెంట్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. వీళ్ళు లైట్గా డెకరేషన్ కూడా చేసి ఉంచారు. మనం వేరే సపరేట్గా మళ్ళీ చేయించాల్సిన అవసరం లేదు. ఒక 2-3 డెకరేషన్స్ చేయించారు. అందులో ఏవి నచ్చితే అవి మనం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఇలా మనకి ఎంట్రన్స్లోనే చూపిస్తున్నారు. ఓపెన్ ప్లేస్లోనే ఒక్కొక్క కౌంటర్ ఒక్కొక్క దగ్గర సెట్ చేసి పెట్టారు. మనం ఒకదానికి ఒకటి మనం ఒక్కొక్కటి తీసుకోవచ్చు. చాలా వేడిగా అలాగే ఘాటుగా చాలా బాగుంది సూపు. మొత్తం 22 ఐటమ్స్ అంటే అన్నీ కలిపి. ఇక్కడ సంక్రాంతి, భోగి అన్నీ సండే రోజు జరుపుకున్నాము. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ మార్కెట్ చుట్టి ఉంది, అంటే మార్కెట్కి హాలిడే ఉంది. అందుకని 3 రోజుల పండుగ ఒక్కరోజే మేము జరుపుకున్నాము. పిల్లలు కూడా గాలిపటాలు ఎక్కువ ఏమీ ఎగరేయలేదు. ఎందుకంటే పిల్లల ఫ్రెండ్స్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళారు. వీళ్ళే ఒంటరైపోయారు. పైకి వెళ్ళి ఆడుకోమని చెప్పినా కానీ మా ఫ్రెండ్స్ ఎవరు లేరు, మేము పోమని ఇంట్లోనే ఉన్నారు. మాకెక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి సాయంత్రం హోటల్కి వెళ్దామని పిల్లలు అడిగితే సరే అని తీసుకొచ్చాము. మా పండుగలు ఎక్కువగా ఇలాగే జరుగుతాయి. చాలా బోరింగ్గా ఉంటాయి. ఎప్పుడో ఒకసారి మంచిగా అనిపిస్తాయి. పండుగలప్పుడు సాయంత్రం ఏదైనా హోటల్కి, రెస్టారెంట్కి తీసుకొని వెళ్తే పిల్లలు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారని అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. 1 పర్సన్కి ఇక్కడ 240 రూపీస్. ఎక్కువగా అయితే వెళ్ళాం, కానీ బర్త్డేస్కి అలాగే ఇలా ఏమైనా పండుగలు ఉంటే వెళ్తూ ఉంటాము. ఇక్కడ గుజరాత్ కాబట్టి గుజరాతీ ఐటమ్సే ఉన్నాయి. ముందుగా అయితే ఇక్కడ బర్త్డే పార్టీస్ కూడా జరుగుతాయి కాబట్టి ఒక కేక్ తెచ్చిపెట్టారు. ఎవరికైనా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ చేద్దామని నేను కొద్దిగా వేసుకున్నాను. ఫుడ్ ఐటమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, నచ్చాయి మాకైతే. కొత్తగా తినేవారికి కొంచెం నచ్చకపోవచ్చు. మాకు గుజరాతీ ఫుడ్ అలవాటు అయింది కాబట్టి బాగానే అనిపించింది. తర్వాత ఇక్కడ పానీపూరి తీసుకుంటున్నాము. ఇక్కడ ఆ గ్లాస్ లాగా ఉన్నాయి కదా, అందులో వాళ్ళు ముందే పానీ నింపి పెట్టారు. ఇక్కడ కొంచెం ఆలు కర్రీ వేస్తే కొన్ని పూరీలు తీసుకొని వెళ్ళొచ్చు మనము. అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్. ఫుడ్ క్వాలిటీగానే ఉంది, పర్లేదు, తినొచ్చు. మేము తిన్న తర్వాత కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే రాలేదు. అలాగే మంచూరియన్ కూడా, పిల్లలకి మంచూరియన్ చాలా ఇష్టము. మనం అన్లిమిటెడ్ అని అన్నీ టేస్ట్ చేయాలని కొంచెం అదొకటి వేసుకుంటే చాలు, కడుపు నిండిపోతుంది. ఏదో ఒకటే వేసుకొని అదే తింటే అన్నీ టేస్ట్ చేయలేము కదా, అందుకని అది కొంచెం వేసుకుంటున్నాము. ఇక్కడ ఆలు కూర వేస్తున్నారు. ఈ పాపడాలు అందరూ తెలిసినవే కదా. ఇక్కడ వాళ్ళు ఆలు కర్రీలో ఎల్లో పాపడ పెట్టుకొని తింటారు. తినుకుంటూ వీడియో కోసం కష్టాలండి ఇవి. 5-10 నిమిషాల పాటు చేసే వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా పబ్లిక్లో వీడియో తీయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మళ్ళీ నేను కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా తీయాలంటే కొంచెం వీడియో తీయవా అని అడిగి తీపించుకోవాలి. మా ఆయన తీయమంటే ఒకసారి తీసి 2 సార్లు తీసి 3వ సారికి ఏడ పని లేదా సప్పుడు వేయకుండా తిను అంటాడు. కాకపోతే నచ్చిన పని కాబట్టి కష్టమైన ఇష్టంగా చేయాలనిపిస్తుంది. అందులో ఇన్కమ్ ఉన్నా లేకున్నా. ఇప్పుడు నేను తింటున్నాను కదా, ఇది ఆలు కర్రీలో ఇక్కడ వాళ్ళు ఇలా పాపడాలు పెట్టుకొని తింటారు. ఇక్కడే మనము ఏదైనా ఈవెంట్ కోసం బుక్ చేసుకుంటే వాళ్ళు మనకు కొన్ని టోకెన్స్ ఇస్తారు. మనం పిలిచిన వాళ్ళందరికీ ఆ టోకెన్స్ ఇస్తే, ఆ టోకెన్స్ చూపిస్తే ఫుడ్ సర్వ్ చేస్తారు. లేదా సపరేట్గా ఫ్యామిలీస్తో వెళ్తే మనకు వాళ్ళు ఎలాగో బిల్ డీటెయిల్స్ ఇస్తారు కాబట్టి అవి చూపిస్తే ఫుడ్ సర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా గుజరాతీ స్టైల్లోనే ఉన్నాయి. మన స్టైల్ స్పైసీనెస్ లేదు. పిల్లలను తీసుకొని వస్తే మాత్రం ఇలాంటి ప్లేసెస్కి డబ్బులు అయితే వేస్ట్ అయిపోతాయి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు వెళ్దాం అని అంటారు కానీ హోటల్కి పోదాం అని అంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయడమే సరిపోతుంది. వాటిని చూసి సరిగా తినరు. ఇక్కడ దోశ స్టాల్ ఉంది. ఈ దోశలు మనం వెళ్ళినప్పుడే వెంటనే వేసి మనకి ఇస్తున్నారు. ప్లెయిన్ దోశ ఒకటి, అలాగే పాలక్ పన్నీర్ దోశ, ఈ 2 రకాల దోశలు ఉన్నాయి. దోశలు వేసిన తర్వాత ఓన్లీ ఒకటే చట్నీ ఉంది. చట్నీ ఎక్కువగా టేస్ట్ అనిపించలేదు. ఎందుకంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్లో చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. ఆ చట్నీని వీళ్ళు బీట్ చేయలేరు కాబట్టి చట్నీ మాత్రం ఒకటి టేస్ట్ అనిపించలేదు. దోశ బాగానే ఉంది.
పాలక్ పన్నీర్లో పాలక్ ఎక్కువ పెట్టేసి పన్నీర్ కొంచెం అలా ఇలా గీకి వేసేసారు. కాకపోతే టేస్ట్ బాగుంది. చట్నీ లేకున్నా అలాగే తినేసేయచ్చు, అలా ఉంది. లాస్ట్లో ఒక్కొక్కటి మేము టేస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో పప్పన్నం లేకుండా డిన్నర్ పూర్తి చేయము. అలాగే మజ్జిగ ఎన్ని గ్లాసులైనా తాగొచ్చు, వాళ్ళు అక్కడ పెడతారు. కాకపోతే 1-2 గ్లాసులు తాగితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి ఇక్కడ లైటింగ్స్తో చాలా బాగా సెట్ చేసి పెట్టారు కదా ఫోటోషూట్స్ కోసం. ఫొటోస్ మంచిగా తీసుకున్నాం అక్కడ. ఇట్లా ఓపెన్ ప్లేస్లో ఫ్రీగా ఉంది కాబట్టి ఇలా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరము మంచిగా నిలబడి ఫొటోస్ దిగుతుంటే ఈ అమ్మాయి వేరే అమ్మాయి సైడ్ నుండి వచ్చింది. ఈ లైటింగ్ సెటప్కి ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. రోషన్ గారు ఉన్నాడు కదా, ఎక్కడికి పోయినా వాడు మస్తు తీట పనులు చేస్తాడు అసలు. ఓపెన్ రెస్టారెంట్ కాబట్టి కింద మొత్తం ఇసుక ఉంది, అంటే కొంచెం లావుగా కంకర్లాగా ఉంటుంది కదా, ఆ ఇసుక ఉంది. ఆ ఇసుక మొత్తం తీసి మీద పోస్తున్నాడు. ఫొటోస్ దిగుతుంటే బాగా డిస్టర్బ్ చేసిండు వాడు. ఇంటికి వెళ్ళేసరికి 11-11:30 ఏమో అయింది, సరిగా చూడలేదు. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఇచ్చే మంచి మంచి కామెంట్స్ వల్ల మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు ఎంకరేజ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, మళ్ళీ కలుద్దాం.